మహాభారతంలోని వనపర్వంలో ఈ యక్ష ప్రశ్నల ఘట్టం వస్తుంది. ఎవరడిగారు? ఈ ప్రశ్నలను అడిగింది సాక్షాత్తు యమధర్మరాజు. ఆయన ఒక యక్షుడి రూపంలో వచ్చి ఈ ప్రశ్నలను అడిగాడు. అందుకే వీటిని యక్ష ప్రశ్నలు అని అంటారు. ఎందుకడిగారు? పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో ఒకసారి వారికి తీవ్రమైన దాహం వేస్తుంది. నీటికోసం వెతుకుతూ సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు ఒక సరస్సు దగ్గరకు వెళతారు. నియమం: ఆ సరస్సు దగ్గర ఉన్న యక్షుడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈ నీటిని తాగకూడదు అని హెచ్చరిస్తాడు. పర్యవసానం: కాని దాహంతో ఉన్న నలుగురు పాండవులు ఆ హెచ్చరికను లెక్కచేయకుండా నీరు త్రాగి మరణిస్తారు, మూర్ఛపోతారు. ధర్మరాజు విజ్ఞత: చివరగా వచ్చిన ధర్మరాజు తన తమ్ముళ్ల పరిస్థితి చూసి దుఃఖిస్తాడు. అప్పుడు యక్షుడు ప్రత్యక్షమై తిరిగి అదే హెచ్చరిక చేస్తాడు. ధర్మరాజు శాంతంగా ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడానికి అంగీకరిస్తాడు. ధర్మానికి ఆధారమేది? దయాదాక్షిణ్యం. కీర్తికి ఆశ్రయమేది? దానం. దేవలోకానికి దారేది? సత్యం. సుఖానికి ఆధారమేది? శీలం. మనిషికి దైవిక బంధువులెవ్వరు? భార్య లేదా భర్త. మనిషికి ఆత్మ ఎవరు? కుమారుడు. మానవునికి జీవనాధారమేది? మేఘం. మనిషి దేనివల్ల సంతోషించును? దానం. లాభాల్లో గొప్పదేది? ఆరోగ్యం. సుఖాల్లో గొప్పదేది? సంతోషం. ధర్మాల్లో ఉత్తమమైనదేది? అహింస. దేన్ని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? మనస్సు. ఎవరితో సంధి శిథిలమవ్వదు? సజ్జనులతో. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? యాగకర్మ. లోకానికి దిక్కెవరు? సత్పురుషులు. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? భూమి, ఆకాశములందు. లోకాన్ని కప్పి ఉన్నది ఏది? అజ్ఞానం. శ్రాద్ధవిధికి సమయమేది? బ్రాహ్మణుడు వచ్చినప్పుడు. మనిషి దేన్ని విడిచి సర్వజనాధరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడిచినచో. తపస్సు అంటే ఏమిటి? తన వృత్తి ధర్మం ఆచరించడం. క్షమ అంటే ఏమిటి? ద్వంద్వాలు సహించడం. సిగ్గు అంటే ఏమిటి? చేయరాని పనులంటే జరడం. సర్వధని అనదగువాడెవడు? ప్రియాప్రియాలను, సుఖదుఖాలను సమంగా ఎంచువాడు. జ్ఞానమంటే ఏమిటి? మంచి చెడ్డల్ని గుర్తించగలగడం. దయ అంటే ఏమిటి? ప్రాణులన్నింటి సుఖం కోరడం. ఆర్జవమంటే ఏమిటి? సదా సమభావం కలిగి ఉండడం. సోమరితనమంటే ఏమిటి? ధర్మకార్యములు చేయకుండుట. దుఃఖమంటే ఏమిటి? అజ్ఞానం కలిగి ఉండడం. ధైర్యమంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం. స్నానమంటే ఏమిటి? మనసులో మాలిన్యం లేకుండా చేసుకోవడం. దానమంటే ఏమిటి? సమస్త ప్రాణుల్ని రక్షించడం. పండితుడెవడు? ధర్మం తెలిసినవాడు. మూర్ఖుడెవడు? ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు. ఏది ఖాయం? సంసారానికి